అసలు ఈ ప్యాంక్రియాటైటిస్ అనేది ఎందుకు వస్తుంది? నమస్తే అండి, నేను డాక్టర్ చంద్రశేఖర్ని, డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ మరియు సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ. ప్యాంక్రియాటైటిస్ రావడానికి సంబంధించిన అతి ముఖ్యమైన కారణాల్లో ఈ ఆల్కహాల్ కన్జంప్షన్. ఇప్పుడు చాలా మంది పేషెంట్లు మా దగ్గరికి వస్తారు, సార్ 2-3 నెలలకు ముందు తీసుకున్నాను, మళ్ళీ నేను తీసుకున్నాను, లేదంటే జస్ట్ ఒక క్వార్టర్ లేదంటే ఒక పెగ్ వేసాను సార్ అంట. నువ్వు ఒక స్పూన్ తీసుకున్నా రావచ్చు, అది నీ బాడీకి సరిపడకపోతే. ఒక పెగ్గు తీసుకున్నా రావచ్చు, ఒక్క రోజు తీసుకున్నా రావచ్చు, 10 రోజులు తీసుకున్నా రావచ్చు. అదే విధంగా స్మోకింగ్ వల్ల కూడా ప్యాంక్రియాటైటిస్ రావచ్చు. రెండో అతి ముఖ్యమైన కారణం పసురుతిత్తులో రాళ్ళు ఉండడం, గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటాము. గాల్ బ్లాడర్ లో స్టోన్స్ వల్ల వచ్చే ప్యాంక్రియాటైటిస్ లేడీస్ లో చాలా ఎక్కువ ఉంటుంది. ఎస్పెషలీ ఒబేస్ లేడీస్ 40 to 50 ఇయర్స్ ఉండే వాళ్ళల్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి, అవి తీసేసి సర్జరీ చేస్తే 100% మళ్ళీ రాదు. అదేవిధంగా ఆల్కహాల్ తాగుతున్నాడు, అది ఆఫ్ చేస్తే మళ్ళీ రాదు. కానీ ఈ ఇడియోపతిక్ అంటే ఏ కారణం లేకుండా వచ్చే ప్యాంక్రియాటైటిస్ పేషెంట్స్ మాత్రం వాళ్ళ లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సో వాళ్ళకి మళ్ళీ ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం ఉంది. ప్రతిసారి అడ్మిట్ చేసి వాళ్ళ కండిషన్ బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది.